సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు నావిగేషన్ గురించి చెప్పబోతున్నాను. సిఎస్ఎస్ నవ్ బార్. ఓకే. సో సిఎస్ఎస్ని ఉపయోగించి నావిగేషన్ బార్ని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. సో ఈ నావిగేషన్ అనేది టూ టైప్స్ ఉంటుంది. ఒకటి వర్టికల్, రెండోది హారిజంటల్. ఓకే. సో మనం ఈ నావిగేషన్ బార్ అంటే ఏంటండి? మనం ఒక పేజ్ నుండి ఇంకో పేజ్‌కి వెళ్ళేందుకు ఇచ్చేటువంటి లింక్స్ యొక్క సముదాయం. ఓకే. అంటే ఆ లింక్స్‌ని అరేంజ్ చేసే విధానాన్ని ఆహ్, బట్టి మన యొక్క నావిగేషన్ బార్ అనేది ఏర్పడుతుంది. సో అది మనం వర్టికల్‌గా ఇవ్వాలా? హారిజాంటల్‌గా ఇవ్వాలా? అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. ఓకే. కానీ నేను మీకిక్కడ 2 టైప్స్ ఆఫ్ అంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ చూపిస్తానిప్పుడు. చూసి నేర్చుకోండి. చక్కగా డిజైన్ చేసుకోండి. చూడండి, ఇది వర్టికల్ టైప్ ఆఫ్ నవ్ బార్. ఓకే. నవ్ బార్ అంటే ఇక్కడ నావిగేషన్ బారేనండి. ఓకే. నవ్ అనేది గూడా ఇప్పుడు HTML5లో ఆల్రెడీ హెచ్టీఎంఎల్ ట్యాగ్‌గా యాడ్ అయింది. ఓకే. వాట్స్ న్యూ ఇన్ HTML5 అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు అది దొరికిపోతుంది. అయినా నేను చెప్తున్నాను. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి, నవ్ బార్ అంటే నావిగేషన్ బార్ అన్నాం గదా! సో ఈ నావిగేషన్ అనేది ఇక్కడ నేను ఎగ్జాంపుల్ నావిగేషన్ ఇవ్వడం జరిగింది. ఇది వర్టికల్‌లో ఉంది. ఓకే. సో ఈ వర్టికల్ నావిగేషన్ బార్స్ ఏవైతే ఉన్నవో వీటిని మనం ఏం చేస్తామంటే, ఓకే, ఇక్కడ బార్ అననక్కర్లేదు దీన్ని. యాక్చువల్‌గా మనం హారిజాంటల్‌లో ఉంటే నవ్ బార్ అని పిలవచ్చు. కానీ ఎగ్జాంపుల్‌కి నేను చెప్తున్నాను. ఇది వర్టికల్ నవ్ బార్ అనకుండా దీన్ని నావిగేషన్ ఏరియా అని అనొచ్చు. లేదా ఏదో ఒక కంటైనర్ అని గూడా అనవచ్చు. ఓకే. సో ఏమని పిలిచినా దాని యొక్క అర్థం లేదా పర్పస్ అనేది మాత్రం మారదిక్కడ. ఓకే. సో ఈ వర్టికల్ నావిగేషన్ ఏరియాలో మనకు 4 లింక్స్ ఉన్నవి. అదే మనం హారిజాంటల్‌గా అయితే అంటే ఇక్కడ చూడండి, ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నవి. అంటే మనం ఇక్కడ దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాం. అలాగే లింక్స్‌కి ఉండేటువంటి డిఫాల్ట్ విషయాలను తీసేసాం. ఐ మీన్ ఒక లింక్‌ని క్రియేట్ చేసినప్పుడు మనం ఏమవుతుందని చెప్పుకున్నాం. దానికి అండర్‌లైన్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది డిఫాల్ట్‌గా అనుకున్నాం. అలాగే అది బ్లూ కలర్‌లో ఉంటుంది. విజిటెడ్ కలర్ నా ఐ మీన్ విజిటెడ్ కలర్ ఒకటి ఉంటుంది. వైలెట్ కలర్ వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ తీసేసి ఆ! మనకు అనుకూలంగా కావాల్సినట్టుగా డిజైన్ చేసేసుకున్నాం ఇక్కడ. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అలాగే ఇక్కడ ఒకసారి హారిజాంటల్ నవ్ బార్‌ని చూసినట్లయితే చూడండి, హారిజాంటల్‌గా ఉంది. ఓకే. సో దాంతో పాటు ఇక్కడ ఒక రెస్పాన్సివ్ డిజైన్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఒకసారి సైజ్ మార్చి చూడండి. చాలా చక్కగా దాంట్లోనే అమరిపోతుంది గదా! ఐ మీన్ ఇక్కడ మీకు ఏరియా ఖాళీగా ఉంది కాబట్టి అది అర్థం కాకపోవచ్చు గానీ, మీకు తర్వాత తర్వాత అది గూడా అర్థమవుతుంది. ఓకే. సో చూడండి. సో ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామా? రైట్. వర్టికల్ నవ్ బార్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం. సో ఇది అన్నమాట. ఓకే. ఇది తీసేస్తున్నాను. అలాగే ఇది ఓపెన్ చేస్తున్నాను ఎంప్టీ. సో ఇలా ఉంది ఇప్పుడు. మనం ఇలా మార్చాలన్నమాట. యాక్చువల్లీ ఇది డెమో. ఇప్పుడు ఇది మనం వర్క్ చేయబోతున్నటువంటి ఏరియా. ఓకే. సో చూడండి, ఇలా మార్చాలి మనం. సో ఇది కూడా తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టైల్ అనేది ఎంప్టీగా ఉంది. అందుకనే వచ్చేసింది. ఒకసారి మనం ఈ యొక్క HTML ఏరియాని గమనించేద్దాం. సో ఇది ఇక్కడ హెడ్డింగ్ నేను ఇచ్చాను. సో H1 ట్యాగ్‌ని యూజ్ చేశాను. దాంతో మనకు సంబంధం లేదు ఇప్పుడు. ఎందుకంటే మనం నావిగేషన్ బార్‌ని మాత్రమే కాన్సంట్రేట్ చేయబోతున్నాం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక డివ్‌ని క్రియేట్ చేశాను నేను. దానికి క్లాస్ నవ్ బార్ అని చెప్పేసి ఇచ్చాను. సో దీని గురించి పక్కన పెడితే, ఒక వర్టికల్ నవ్ బార్‌ని నేను క్రియేట్ చేయడం కోసం నేను ఎంచుకున్న మార్గం UL అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే. మనం లిస్ట్ టైప్స్ ఏవేవి అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఆర్డర్ లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఆల్రెడీ చూసాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే
మీరు ప్రీవియస్ లెసన్స్‌ని చూడండి. అలాగే వీలైతే క్రాష్ టిప్స్ వెబ్ డిజైనింగ్‌కి సంబంధించినటువంటి క్రాష్ టిప్స్ అన్నింటిని గూడా మీరు వాచ్ చేసి ఉండాలి. అలా అయితేనే మీకు ఇది చక్కగా అర్థమవుతుంది. ఓకే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే అది ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను లిస్ట్ ఐటెమ్స్ ఇచ్చాను. అలాగే దానికి ఒక్కో లిస్ట్ ఐటెమ్‌కి నేను యాంకర్ ట్యాగ్‌ని ఉపయోగించి వాటికి ఆహ్, లింక్స్‌గా మార్చేశాను. ఓకే. సో, ఇది యాంకర్ టెక్స్ట్‌గా ఉంటుంది. ఇది దానికి మనం లింక్ అరేంజ్ చేసాం. ఓకే. సో, యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేయడం జరిగింది ప్రతి లిస్ట్ ఐటెమ్‌కి గూడా. ఓకే. సో, అనార్డర్డ్ లిస్ట్ క్లోజ్ చేసేసాను. అలాగే డివ్ కూడా క్లోజ్ చేసేసాను. ఓకే. సో, ఇక్కడ చూడండి. మనం సింపుల్‌గా నావిగేషన్ బార్‌ని క్రియేట్ చేయాలంటే ఎలాంటి సీఎస్ఎస్ అనుభవం లేకపోయినా గూడా మీరు ఒక అనార్డర్డ్ లిస్ట్‌ని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అది తీసేసుకుంటుంది ఎంతో కొంత. ఓకే. ఎంతో కొంత అంటే ఐ మీన్ ఇక్కడ స్టైలింగ్ గురించి చెప్తున్నాను. అంటే ఆటోమేటిక్‌గా అదొక బుల్లెట్ పాయింట్ అనేది తీసుకుంటుంది. బుల్లెట్‌ని క్రియేట్ చేసింది. అలాగే ఇది లింక్ అని చెప్పడానికి బ్లూ కలర్ చేసేసింది. అలాగే అండర్‌లైన్ అనేది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా వచ్చేసింది. ఓకే. సో, కాకపోతే ఏంటంటే ఇక్కడ బుల్లెట్ అనేది ఇక్కడ లిస్ట్ ఐటెమ్ వల్ల వచ్చింది. ఈ లింక్‌కి ఏంటంటే టెక్స్ట్‌లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్‌లో అది లింక్ అనేది ఉంటే మీకు దాన్ని ఐడెంటిఫై చేయడానికి అండర్‌లైన్ చేస్తూ బ్లూ కలర్ రావడం అనేది చాలా ఓల్డ్ పద్ధతి. అది అయినా కూడా టెక్స్ట్‌లో ఉంటే పర్వాలేదు. ఐ మీన్ టెక్స్ట్ మీన్స్ ఇక్కడ పారాగ్రాఫ్‌లో. ఓకే. సారీ. పారాగ్రాఫ్‌లో ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం దాన్ని సెపరేట్ చేయడం అనేది ఒక డిఫాల్ట్ యాక్షన్ అయినప్పటికీ కూడా అది చూడడానికి చాలా బావుంటది. కానీ ఇక్కడేంటంటే మనం ఈ ఓల్డ్ పద్ధతినంతా తీసేసి సీఎస్ఎస్‌లో స్టైలింగ్ చేయడమే గదా! మనం నేర్చుకుంటున్నాం. సో, ఆహ్, సరే ఇప్పుడు విషయానికొస్తే సీఎస్ఎస్‌లో మనం దీన్ని ఇంతకు మునుపు నేను డెమోలో చూపించిన విధంగా అందంగా ఒక వర్టికల్ నవ్ బార్‌ని ఎలా తయారు చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, దానికోసం మనం ఫస్ట్ చేయాల్సిందేంటంటే ఈ యొక్క ఐ మీన్ బుల్లెట్స్ ఉన్నాయి గదా! ఇక్కడ లిస్ట్ ఐటెమ్‌కి. సో, అది తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ మనం చేయాల్సింది అది. ఐ థింక్ సో. సో, యూఎల్ సెలెక్టర్‌ని తీసుకున్నాను. ఓకే. తీసుకొని ఇక్కడి నుంచి మొదలుపెడదాం చాలు. ఓకే. నో ప్రాబ్లమ్. ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇక్కడ వైట్ స్పేస్‌కి వాల్యూ లేదు. ఓకే. సో, బుల్లెట్స్ తీసేయాలంటే ఏం చేయాలి? సో, లిస్ట్ స్టైల్ టైప్ నన్ చేసేయండి. గమనించాలి. సో, నేను ఈ ప్రాపర్టీ అండ్ వాల్యూని ఎంటర్ చేసినప్పుడు, ఈ ప్రాపర్టీ అంటే దేనికి సంబంధించిన ప్రాపర్టీ అండి? సీఎస్ఎస్ ప్రాపర్టీ ఇది. గుర్తుంచుకోవాలి. లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనే వాల్యూని నేను ఎంటర్ చేసినప్పుడు దానికి ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి. రిఫ్రెష్ చేశాను. చూసారా? ఆ బుల్లెట్స్ అనేవి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. సో, ఓకే. సో, నెక్స్ట్ నేనేం చేయాలనుకుంటున్నానంటే దీనికి కొంత విడ్త్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వర్టికల్ బార్ గదండీ! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారాగ్రాఫ్స్, ఆర్టికల్స్ అన్నీ పెట్టేసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్‌లోనో, రైట్ సైడ్‌లోనో ఇది ఉండేలా క్రియేట్ జేసుకోవాలి. కాబట్టి మనం ఒక ఫిక్స్‌డ్ విడ్త్‌ని నేను దీనికి ఇచ్చేస్తాను. సారీ. సో, ఫిక్స్‌డ్ విడ్త్ వచ్చేసి నేను ఒక 200 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం మీరు 300 పిక్సెల్స్ తీసుకోండి. మీకు అనుకూలంగా మీరు ఎంతైనా చేసుకోండి. సో, అది ఇక్కడ మనకు తేడా తెలియట్లేదు. సో, దానికంటే ముందు మీరు విడ్త్ ఇప్పుడు ఎంటర్ చేయకుండా ఒకవేళ మీకు తేడా తెలియాలనుకుంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని ఫస్ట్ ఇచ్చేయండి దానికి. మనం ఎలాగో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వాలి గదండీ! బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఆహ్, ఇది ఇచ్చేస్తున్నాను. లైట్ గ్రే కలర్ అన్నమాట. చూడండి మీకు ఈ యొక్క ఆహ్, హెక్సా కోడ్స్ అనేవి తెలియనక్కర్లేదు. మీరు ఒకవేళ మీకు అంత కష్టపడనక్కర్లేదు గూడా. నేను ఆల్రెడీ చూపించాను మీకు. ఓకే.
ఎక్స్ కోడ్స్ అనేవి తెలియనక్కర్లేదు మీకు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కావాల్సిన కలర్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. ఇది F2 నేను F1 క్రియేట్ చేశాను కదా! ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడుంది F1 అనేది. ఓకే. సో, అది పక్కన పెట్టేస్తే మీరు దాని ద్వారా ఆటోమేటిక్‌గా తీసుకోవచ్చు. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు విడ్త్‌ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఇది ఎందుకంటే ఇక్కడ మీరు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వగానే చూడండి కంప్లీట్‌గా ఈ పేజ్ మొత్తాన్ని అది ఆక్యుపై చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఏమవుతుంది? మీ యొక్క బాడీ ఏరియా మొత్తం అంటే సెక్షన్ ఏరియా మొత్తం అది కిందికెళ్ళిపోతుంది. అలా కాదు మనకు కావాల్సింది. ఇది రైట్ సైడ్‌లోనో, లెఫ్ట్ సైడ్‌లోనో ఒక ఫిక్స్‌డ్ ఏరియాలో ఉండిపోవాలి. ఫిక్స్‌డ్ అంటే అది స్క్రోల్ అవ్వాలా? లేదా? అనేది తర్వాత విషయం. అది రైట్ సైడ్‌లోనో లెఫ్ట్ సైడ్‌లోనో, రైట్ సైడ్‌లోనో ఒక చోట ఉండాలి. దాని పక్కన మొత్తం ఏరియా కనిపించాలి. అంటే ఆర్టికల్స్ కానివ్వండి, ఇంకా మీరేది ఉంచితే అది. సో, దీనికంత సైజు అక్కర్లేదని నా ఉద్దేశం. సో, నేను విడ్త్ 200 పిక్సెల్స్‌ని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు తేడా తెలుస్తుంది. ఇందాక మనకు తేడా తెలియలేదు. ఎందుకంటే అది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది లేకపోయేసరికి అసలు మనం ఏం క్రియేట్ చేస్తున్నామో అర్థం కాలేదు. ఓకే. అంతేగాని క్రియేట్ అవ్వలేదని దాని అర్థం కాదు. సో, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటండి? ఇంకా ప్యాడింగ్ 0 అలాగే మార్జిన్ 0 అది. సో, ఎలాంటి ప్యాడింగు, ఎలాంటి మార్జిన్స్ ఇక్కడ ఉండకూడదనమాట. సారీ. అంటే నా యొక్క డిజైన్‌లో ఇప్పుడు నేనేదైతే చేస్తున్నానో అది. మీరు ఒకవేళ కావాలి ప్యాడింగ్, కావాలి డిజైన్ అనుకుంటే మీ ఇష్టం మీరిచ్చుకోండి. ఓకే. ఇక్కడ 10 పిక్సెల్స్ ఇచ్చాననుకోండి. ఆటోమేటిక్‌గా అది క్రియేట్ అయిపోతుంది. మీ ఇష్టం అది. ఓకే. మీరేం చేయాలనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోండి. నేను శాంపుల్ మాత్రం మీకు చూపించగలుగుతాను. ఓకే. సో, ఇప్పుడు దీన్ని వదిలేయండి ఇంకా. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే లిస్ట్ ఐటెమ్‌ని స్టైలింగ్ చేయాలనుకుంటున్నాను. సో, లిస్ట్ ఐటెమ్‌లో ఇక్కడ యాంకర్ టెక్స్ట్ అనేది అన్నిటికి కామన్‌గా ఉంది. ఓకే. యాంకర్ ట్యాగ్ అనేది. సో, LIA అనేది తీసుకుంటే రెండిటికి అప్లై అయిపోతుంది కదా ఇంకా. ఓకే. ఎందుకనుకుంటున్నానంటే ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అని ఉంది. దీనికి కలర్ మార్చాలి. మనం ఎన్నో చేయాలి కదా ఇక్కడ. సో, డైరెక్ట్‌గా నేను లిస్ట్ ఐటెమ్ యొక్క యాంకర్ ట్యాగ్‌ని సెలెక్టర్‌గా మార్చుకున్నాను. ఎందుకు? అంటే మీరు ఓన్లీ యాంకర్ ట్యాగ్‌ని పెట్టుకుంటే మళ్ళీ పారాగ్రాఫ్స్‌లో ఉన్నవి గూడా అది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి LI అనేది ఫస్ట్ తీసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని యొక్క ఈ అండర్ సారీ. అండర్‌లైన్ ఉంది గదా! ఈ అండర్‌లైన్‌ని తీసేస్తాను. ఎలా? అంటే టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ నన్ను సేవ్ చేశాను. చూడండి. అండర్‌లైన్స్ వెళ్ళిపోయినవి. నేను దీనికి సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఇంక్రీజ్ చేస్తారండి? ఫాంట్ సైజ్ 1.2 EM అనుకోండి. అంటే 120%. ఇప్పుడు ఉన్నదానికంటే 20% పెంచడం. సారీ. ఫాంట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసేసాను. సో, నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం అనంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్
మనం దీనిపైన క్లిక్ చేసామనుకోండి. అంటే ఇక్కడ డిఫాల్ట్ కలర్ ఏముందండి? బ్లూ కలర్ ఉంది. ఓకే. నాట్ ఏ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఇక్కడ చూడండి, నేను ఒక యాంకర్ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒక దానిపైన క్లిక్ చేశాక అంటే ఇది విజిటెడ్ లింక్. సో, దాని కలర్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. ఓకే. సో, ఇది క్లిక్ చేస్తే దీని కలర్ గూడా చేంజ్ అయిపోయింది. కానీ నాకలా ఉండకూడదు. నేనేమనుకుంటున్నానంటే ఎప్పటికి ఇక్కడ నావిగేషన్ బార్‌లో ఏంటంటే మనం క్లిక్ చేసిన తర్వాత గూడా అది అదే కలర్‌లో ఉండాలి. ఓకే. ఐ మీన్ అదే కలర్ అంటే నేననేది ఏంటంటే ఇక్కడ మనం అందంగా ఒక డిజైన్ సెట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అది కలర్ చేంజ్ అవుతూ దాని ఇష్టం ఉన్నట్లు అంటే కొన్ని ఈ కలర్‌లో, కొన్ని ఈ కలర్‌లో బాగోదు గదా! సో, దానికోసం నేనేం చేస్తానంటే ఒకసారి కలర్ చేంజ్ చేశారనుకోండి మీరు. మీకు నచ్చిన కలర్ ఇక్కడ అప్లై చేశారంటే ఇంకా అదే ఉండిపోతుంది. ఓకే. సో, నేనిక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే బ్లాక్ కలర్ ఇచ్చేస్తాను చూడండి. ఇచ్చేసానా? ఓకే. బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసాను. ఓకే. సో, నేను ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ అనేవి అప్లై చేస్తాను దీనికి. 10 పిక్సెల్స్ ఆఫ్ ప్యాడింగ్. ఓకే. సో, ప్యాడింగ్ అనేది అప్లై చేశాను. ఇప్పుడేం చేస్తానంటే దాని పైకి తీసుకెళ్ళినప్పుడు దీని యొక్క మార్పులు. సారీ. సో, దాని పైకి తీసుకెళ్ళినప్పుడు మార్పులంటే హోవర్ అనేది వాడతాం గదా! మనం చెప్పుకున్నాం ఆల్రెడీ లింక్స్‌లో సారీ. సీఎస్ఎస్ లింక్స్‌లో దాని గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తాను. ఐ మీన్ చేంజ్ చేయడం అంటే అక్కడ దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని ఇక్కడ ఏర్పాటు చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ లేదు. ఒక్కో లిస్ట్ ఐటెమ్‌కి అయితే లేదు గదా! బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను బ్లూ కలర్ ఇచ్చేస్తాననుకోండి. లేదా ఇంకా కొంత నీట్‌గా నా ఇష్టం. నేనేమనుకుంటున్నానంటే కొంచెం నీట్‌గా వేరే కలర్‌ని ఇచ్చేస్తాను. ఏం పోయింది? ఓకే. ఈ కలర్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఓకే. సో, చూడండి రిఫ్రెష్ చేశాను. అవుతుందా? యెస్. అయితే ఇంకొక చిన్న చేంజ్ ఇక్కడ. ఐ మీన్ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఇచ్చేస్తాను. చూడండి. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ప్యాడింగ్ అప్లై చేశారు. పెద్దగా తెలియట్లేదు. ఓకే. తెలుస్తుందా పెద్దగా? తెలియట్లేదు. కానీ మీరెప్పుడైతే దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తారో, అప్పుడు ఆ 10 పిక్సెల్స్ ఆఫ్ ప్యాడింగ్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. అయితే మనకి ఇలా అవ్వకూడదసలు. ఓకే. ఇది మొత్తంగా అది అప్లై అయిపోవాలి. అంటే మనం చేయాల్సిన విషయం ఒకటుందిక్కడ. ఏంటంటే, ఇక్కడ లిస్ట్ ఐటెమ్ యాంకర్ ట్యాగ్ సెలెక్టర్‌లోనే మీరేం చేయాలంటే దీనికి డిస్‌ప్లే వచ్చేసి బ్లాక్ ఇచ్చేయాలి. చూడండి. అప్పుడు మీకు అద్భుతమైన డిజైన్ అనేది రెడీ అవుతుంది. చూసారా? సో, ఇలా మనం ఒక వర్టికల్ నౌ బార్ లేదా వర్టికల్ నావిగేషన్ ఏరియాని క్రియేట్ చేసుకోవచ్చనమాట. చూసారా? ఇక్కడ డిస్‌ప్లే అనేది బ్లాక్ అనేది ఇవ్వకపోతే ఎంత చేంజ్ వస్తుందో? చూడండి. ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? చూడండి. ఎంత చేంజో చూసారా? సో, ఇలా డిస్‌ప్లే బ్లాక్ అంటే డిస్‌ప్లే టైప్స్ నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు. ఇన్‌లైన్ ఇన్‌లైన్ ఒకటి, బ్లాక్ టైప్ ఒకటి. సో, యాంకర్ టెక్స్ట్ అనేది ఎప్పుడు గాని అది ఒక
ఐ మీన్ యాంకర్ ట్యాగ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్ కింద మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే దాంట్లో ఇంకో యాంకర్ ట్యాగ్‌ని మనం ప్లేస్ చేయలేం కాబట్టి. ఓకే. సో, ఆహ్, అది డిఫాల్ట్‌గా ఇన్‌లైన్ ఎలిమెంట్ కాబట్టి అలా తీసుకోవడం అనేది జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హారిజాంటల్ నావిగేషన్ బార్‌ని చూద్దాం. ఓకే. దానికంటే ముందు ఇంకో విషయం చెప్పుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఈ నావిగేషన్ ఏరియా ఉంది గదా! ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉంది ఇప్పుడు డిఫాల్ట్‌గా. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ మనకు రైట్ సైడ్‌లో ఉండాలంటే అది సింపుల్ విషయం. ఇక్కడ చూడండి మీరు. దీన్ని మొత్తానికి మనం ఒక డివ్‌గా క్రియేట్ చేసుకున్నాం. దానికి క్లాస్ ఏమిచ్చాం? నవ్ బార్ ఇచ్చాం. ఓకే. సో, మరి మొత్తంగా అంటే క్లాస్ కాబట్టి డాట్ పెట్టాను. ఏం చేయొచ్చండి? ఫ్లోట్ వచ్చేసి రైట్ పెట్టేస్తే సరిపాయే. ఓకేనా అండి? సో, ఇలా మనం రైట్ అంటే రైట్‌కి, లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కి, లెఫ్ట్‌కైతే డిఫాల్ట్ ఫ్లోటింగ్ గూడా అక్కర్లేదు. ఓకే. సో, ఇలా మనం దాన్ని అరేంజ్ చేసుకునే వీలనేది మనకుంటుందనమాట. ఓకే. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ షేర్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహం, సలహా మాకు చెప్పాలని మీరనుకుంటే మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.